హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు రామ్ కుండవల్లి రివ్యూస్. హీరో సిద్ధార్థ్, హీరోయిన్ ఆషికా రంగనాథ్ కాంబినేషన్లో వచ్చిన మూవీ మిస్ యూ. తెలుగు, తమిళ్ లాంగ్వేజెస్లో ఒకే రోజు విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. కథ ఏమిటంటే, డైరెక్టర్ కావాలని ప్రయత్నాలు చేస్తున్న వాసుకి ఓ యాక్సిడెంట్ జరుగుతుంది. తనకు జరిగిన ఆ యాక్సిడెంట్ కారణంగా వాసుకి ఇంటర్మీడియట్ మెమరీ లాస్ ఏర్పడుతుంది. అంటే యాక్సిడెంట్ జరగడానికి ముందు 2 ఏళ్ళు ఏమైందో మర్చిపోతాడన్నమాట. కానీ తన పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్ వాసుకి ఈ విషయం తెలియకుండా దాచిపెడతారు. ఇదేమీ తెలియని వాసు హ్యాపీగా తన లైఫ్ని గడిపేస్తుంటాడు. బెంగళూరు వెళ్ళిన వాసు అక్కడ సుబ్బలక్ష్మిని చూసి లవ్లో పడతాడు. వాసు తను లవ్ చేస్తున్న విషయం సుబ్బలక్ష్మికి చెప్తే తను వాసు ప్రేమను రిజెక్ట్ చేస్తుంది. ఆమెను ఎలాగైనా మ్యారేజ్ చేసుకోవాలనుకున్న వాసు ఇంట్లో తన ప్రేమ విషయం చెప్పి సంబంధాన్ని మాట్లాడమని తల్లిని రిక్వెస్ట్ చేస్తాడు. అయితే ఆ అమ్మాయితో పెళ్ళొద్దని తన తల్లితో పాటు ఫ్రెండ్స్ కూడా చెప్తారు. వాసుకి యాక్సిడెంట్ అవ్వడానికి ముందు సుబ్బలక్ష్మితో పరిచయం ఏమైనా ఉందా? సుబ్బలక్ష్మితో పెళ్ళొద్దని తల్లి స్నేహితులు ఎందుకు చెప్తారు? తన గతానికి సంబంధించిన ట్విస్ట్ ఏంటో వాసు తెలుసుకోగలిగాడా? చివరకు వాసు లవ్ని సుబ్బలక్ష్మి అంగీకరిస్తుందా లేదా అనేదే మిగతా కథ. వాసుగా హీరో సిద్ధార్థ్ యాక్టింగ్, సుబ్బలక్ష్మిగా ఆషికా రంగనాథ్ పెర్ఫార్మెన్స్, మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్. మూవీ స్టార్టింగ్ బాగున్నా ఆ తర్వాత మూవీ అంతా స్లోగా డల్గా సాగడం, రెగ్యులర్ అండ్ రొటీన్ సీన్స్తో నడిచే సాదా సీదా కథ. ఆ కథలోని హీరో హీరోయిన్స్ మధ్య ప్రేమను కూడా డైరెక్టర్ ఎన్ రాజశేఖర్ ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోవడం, అమిగోస్ నాసామిరంగా మూవీస్లో లాగా ఆషికా రంగనాథ్ అందంగా కనిపించకపోవడం ఈ సినిమాకి మైనస్ పాయింట్స్. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, స్టోరీలో ఎమోషనల్గా డెప్త్ లేకపోవడం, ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసే ఎంటర్టైన్మెంట్ కూడా ప్రాపర్గా లేకపోవడంతో ఈ మిస్ యూ మూవీ టార్గెట్ని మిస్ చేసుకొని మిస్ఫైర్ అయిందనే చెప్పాలి. నా సజెషన్ ఏంటంటే, ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయడం బెటర్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.